ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో మనం గర్వం అంటే ఇంగ్లీష్లో ప్రౌడ్ లేదా ప్రైడ్ దీనిని ఉపయోగించి మన డే టు డే లైఫ్లో మాట్లాడే తెలుగు మాటలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, అతను డబ్బులు అడగనందుకు సంతోషించండి. Be grateful that he did not ask money. Number 2, మీకు మేకప్ వేసుకోవడం ఇష్టమా? Do you like wearing makeup? ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, ఆమెకి గర్వం ఉండదు. సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. Now let's get into the class. ప్రౌడ్ అంటే గర్వంగా ఉన్నా అని అర్థం. ఇది ఒక యాడ్జెక్టివ్. ప్రైడ్ అంటే గర్వం, ఇది ఒక నౌన్. కన్ఫ్యూజ్ కాకండి. అతనికి ఏముందని అంత గర్వం. సో ఇటువంటి మాటలు మనం జనరల్గా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి గురించి మాట్లాడే మాటలే కదా. వాట్ డస్ హీ హ్యావ్ టు బీ సో ప్రౌడ్ ఆఫ్? వాట్ డస్ హీ హ్యావ్ టు బీ సో ప్రౌడ్ ఆఫ్ అంటే అతనికి ఏముందని అంత గర్వం. అతనికి డబ్బు ఉందని గర్వం. హీ ఈస్ ప్రౌడ్ బికాజ్ ఆఫ్ హిస్ మనీ. లేదా ఇలా కూడా చెప్పచ్చు, హీ హ్యాస్ ద ప్రైడ్ ఆఫ్ వెల్త్. లేదా ఒక్కొక్కసారి ఇలా కూడా ఉంటుంది కదా, అతనికి పెద్ద పెద్ద వాళ్ళ అండ ఉంది అందుకే అంత గర్వం. హీ హ్యాస్ ద సపోర్ట్ ఆఫ్ బిగ్ షాట్స్, దట్స్ వై హీ ఈస్ ప్రౌడ్. బిగ్ షాట్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళు. లేదా ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా, అతనికి డబ్బు ఉందని ధైర్యం. హీ హ్యాస్ కరేజ్ బికాజ్ ఆఫ్ హిస్ మనీ. లేదా ఇలా కూడా చెప్పచ్చు, హిస్ మనీ గివ్స్ హిమ్ కరేజ్ అంటే డబ్బు అతనికి ధైర్యాన్ని ఇస్తుంది అని. అతనికి డబ్బు ఉందని నిర్లక్ష్యం. సో కొంతమంది డబ్బు ఉంటే ఎవరిని కూడా పట్టించుకోరు కదా, నిర్లక్ష్యంగా ఉంటారు. హీ ఈస్ కేర్లెస్ బికాజ్ ఆఫ్ హిస్ వెల్త్. లేదా ఇలా కూడా చెప్పచ్చు, హిస్ కేర్లెస్ ఈజ్ డ్యూ టు హిస్ వెల్త్ అంటే అతని నిర్లక్ష్యానికి కారణం అతని డబ్బు అని. నీకు ఏం చూసుకుని అంత ధైర్యం? ఎవరైనా డేరింగ్గా డాషింగ్గా ఉంటే ఇలా అడుగుతూ ఉంటాం కదా, వాట్ మేడ్ యూ సో బోల్డ్? వాట్ మేడ్ యూ సో బోల్డ్? లేదా ఏం చూసుకుని లేదా ఏముందని నీకంత నమ్మకం? వాట్ డూ యూ హ్యావ్ టు బీ సో కాన్ఫిడెంట్ అబౌట్? వాట్ డూ యూ హ్యావ్ టు బీ సో కాన్ఫిడెంట్ అబౌట్? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డిడ్ యూ గెట్ సచ్ కరేజ్ ఫ్రమ్? వేర్ డిడ్ యూ గెట్ సచ్ కరేజ్ ఫ్రమ్? నీకింత ధైర్యం ఎలా వచ్చింది? లేదా ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటి అని అడగాలనుకుంటే, వాట్ మేక్స్ యూ సో బోల్డ్? వాట్ మేక్స్ యూ సో బోల్డ్? ఆమె చాలా గర్వంగా ఉంది, కొంచెం తగ్గించుకుంటే మంచిది. షీ ఈస్ బీయింగ్ వెరీ ప్రౌడ్, ఇట్స్ బెటర్ టు టోన్ ఇట్ డౌన్ ఎ బిట్. ఇట్స్ బెటర్ టు టోన్ ఇట్ డౌన్ ఎ బిట్ అంటే కొంచెం తగ్గించుకుంటే మంచిది. లేదా నీకు గర్వం ఎక్కువ, తగ్గించుకో అని చెప్పాలంటే, యూ హ్యావ్ టూ మచ్ ప్రైడ్, టోన్ ఇట్ డౌన్. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and for your support. And please post your valuable comments in the comment section. See you in the next video.